కూడా స్వాగతం సుస్వాగతం. మరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తర్వాత ఈ ప్రాంతం యొక్క దుస్థితి మనందరికీ తెలుసు. మరి అట్లనే ప్రజలకు నిర్ణయిస్తున్నాం. మన ప్రాంతం చాలా వెనుకబడింది. మన ప్రాంతము ప్రతి సంవత్సరం దుర్భిక్షం పాలైతూ నీటి కొరత, మరి ఒక చుక్క నీరు కూడా దొరకనటువంటి పరిస్థితి మన ఈ నారాయణపేట డివిజన్లో. మత్తలు కానీ, ఊట్కూరు కానీ, నారాయణపేట కానీ, కామరేగ, అట్లనే మద్దూరు, దౌతాబాద్, కోరంగల్ వరకు కూడా బొంబాస్పేట్ ఈ మండలాలకు ఏ విధంగా చూసినా ఒక చుక్క నీరు అందే పరిస్థితి లేదు. ఈ రైతాంగం అంతా ఈరోజు దీన స్థితిలో ఉండి మరి ఏ పంటలు మరి పంటలు పండించాలంటే నీరు ముఖ్యము. మరి మన మండలాలకు ఈ రీజన్ యొక్క రైతాంగానికి ముఖ్యంగా నీరు అవసరము. నీరు లేదే ఏ పంటలు పండించుకోలేము మనము. ఈ ప్రాంతంలో ముఖ్యంగా చిన్న చిన్న చెరువుల ద్వారా నీరు సాగు చేసుకునే పద్ధతి రైతులకు అందరికీ అలవాటు. కాకపోతే గత 8-10 సంవత్సరాల నుంచి ఈ చెరువులకు కూడా నీళ్లు రావడం లేదు. మరి వలసపడుతున్నాం ఈ ప్రాంతం నుంచి. అందరం కూడా రైతులందరూ బాంబే, బెంగళూరు, తర్వాత హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలకు వలసపోయి మరి జీవనోపాధి కోసం అక్కడ పోయి కొంతమంది రైతులు ప్రాణాలు కూడా వదిలే స్థితిలో చాలామంది చనిపోయిండు. మరి ఈ ప్రాంతానికి ముఖ్యంగా మనకు కృష్ణానది ఈ మక్కల్ ప్రాంతంలో, మక్కల్కు దగ్గర కృష్ణానది వస్తున్నది. ఆ నది నుంచి నీళ్లు మన దగ్గరలో మన తల మీదనే నీళ్లు పోతున్నటువంటి పరిస్థితి. ఆ తల మీద పోయేటటువంటి నీరును మనం కాలువల ద్వారా ఈ చెరువులన్నీ నింపుకున్నట్లయితే మన ప్రాంతం అంతా సస్యశ్యామలమై పంటలు పండించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మేమంతా ఈ జలసాధన సమితి ద్వారా మనము ఈ దూరాల యొక్క బ్యాక్వాటర్ దూరాలలో ఆగి ఉన్నటువంటి నీటిని మనము భూత్పూర్ లిస్టు ద్వారా, భూత్పూర్ దగ్గర అయితే లిస్టు వచ్చింది. ఆ లిస్టు ద్వారా మనము ఈ ఊట్కూరు చెరువుకు, తర్వాత ఊట్కూరు నుంచి మన నారాయణపేట జాయమ్మ చెరువుకు, ఆ జాయమ్మ చెరువు నుంచి మనం నేరుగా ఈ దామరయుద్ధ మండలం నుంచి కాలికుర్తి ద్వారా, కాలికుర్తిలో పెద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసినట్లయితే ఆ రిజర్వాయర్లో నీటిని ఆపుకున్నట్లయితే మనము కాలువల ద్వారా గ్రావిటేషన్ మరి ఆ నీటిని అంతా మనం మద్దూరు కానీ, దౌతాబాద్ కానీ, అట్లనే కోడంగల్, బొంబాస్పేట వరకు కూడా మనం కాలువల ద్వారా, లిఫ్ట్ ద్వారా నీళ్లను మనం సరఫరా చేసి మరి రైతాంగాన్ని అంత ఆదుకున్న వాళ్ళమైతాం. ఆ ఉద్దేశంతోనే ఈ జలసాధన సమితి ఏర్పాటు చేస్తున్నాం. గత 3-4 నెలల నుంచి కూడా ఈ మా యొక్క ఉద్దేశాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని చాలా తాపత్రయపడుతున్నాం. అంతలోనే పెద్దలందరూ కూడా మాకు ఈ విధంగా సహకరిస్తూ ఈ జలసాధన సమితికి మరి తోడ్పాటు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.